కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణం రాజ్ కన్వెన్షన్ ఫంక్షన్స్ హాల్లో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ ఇన్ఛార్జ్ కడప కూడా చైర్మన్ ముక్క రూపానందరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఉన్న సమస్యలను మినీ మహానాడులో ప్రవేశపెట్టి అనంతరం సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుపోయి పరిష్కార దిశగా వెళ్తామని ముక్క రూపానందరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాదీ గ్రామీణ పరిశ్రమల శాఖ చైర్మన్ కేకే చౌదరి, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని సమస్యలున్నా ఒక కుటుంబం లాగా ఏ సమస్యలో కూడా మీరు తీర్చడానికి ఎవరు వచ్చినా ఏ పని అడిగినా తప్పకుండా చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుందని కష్టపడిన వారి అందరికీ ప్రతి ఒక్కరికి పదవులు రావడం కానీ వారు వర్క్ ఏమన్నా కూడా తప్పకుండా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తెలుగు జాతి ఆత్మ గౌరవం అంటే ఏదైతే తెలుగు ప్రజలు ఉన్నారో వాళ్ళు ఆత్మ గౌరవం మీద ఈ తెలుగుదేశం పార్టీ పుట్టుక, ఈ తెలుగుదేశం పార్టీ నినాదం. అలాంటి తెలుగు ప్రజల నినాదం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నినాదంగా మారి ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించి ఈ రోజు దాదాపు జాతీయ స్థాయిలో ఏ రాజకీయ పార్టీ ఇన్ని సంవత్సరాలు అధికారంలో లేదంటే ఆ గౌరవం, ఆ ఘనత తెలుగుదేశం పార్టీకి మనకు దక్కింది. కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క ఆత్మ గౌరవాన్ని ఎక్కడ తీసుకునే విధంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండాను మోసారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడ్డారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి మధ్యగా నిలిచారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ప్రతి సమస్యను ఈ రోజు